ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2-3 వచనాలు, 2 నుంచి 4 వచనాలు చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు చదువుకుందామా? చదవండి. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగాను ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసితిని గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపనై మరి ఒక యేసుని ప్రకటించినను లేక మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందినను మీరు అంగీకరింపని మరి ఒక సువార్త మీరు అంగీకరించినను మీరు వానిని గూర్చి సహించుట యుక్తమే. హల్లెలూయా. ఈ చదువుబడిన లేఖన భాగాన్ని మనం ఆలోచన చేసినట్లయితే మనం ఎంత దినాల్లో ఉన్నాము, కడవరి దినాల్లో ఉన్నాం. ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు కూడా గుర్తుపెట్టుకునే విషయం ఏంటంటే మనము ఒక ఆత్మీయ పోరాటంలో ఉన్నాం. హల్లెలూయా. వీఆర్ ఇన్ స్పిరిచువల్ వార్ఫేర్. మనకి తెలుసో తెలియకో కనిపించినా కనిపించకపోయినా ఒక యుద్ధం అనేది మనకి జరుగుతుంది. శరీరానికి మనసుకు యుద్ధం జరుగుతుంది, లోకానికి మనకు యుద్ధం జరుగుతుంది, అపవాదికి మనకు యుద్ధం జరుగుతుంది. ఇది ఆత్మ సంబంధమైన పోరాటం. హల్లెలూయా. అపవాది ఎప్పుడు కూడా మనతో పోరాడాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు, అవకాశం కోసం ఎదురు చూస్తాడు. హల్లెలూయా. శత్రువు పనేంటి? మన మీద యుద్ధానికి రావడం. హల్లెలూయా. సంఘముగా, దేవుని పిల్లలంగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరము కూడా మోసపరచబడకుండా చూసుకోవాలి, జాగ్రత్త పడాలి. ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్త పడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి 13 వచనాలు కూడా చదువుకుందాం. బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 6 verse 10 to 13 చదువుదామా? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. స్తోత్రం కలుగునుగాక. మనం శక్తిమంతులగినట్లుగా, అపవాది మోసమును తంత్రమును ఎదురించినట్లుగా ఏమి ధరించుకున్న వాక్యం చెప్తుంది? ఏం చెప్తుంది? దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకున్నామా? ఆత్మీయ పోరాటాల్లో దేవుడిచ్చే సర్వాంగ కవచమును మనం ధరించుకున్న వారంగా ఉన్నామా లేదా? ఈరోజు మన అంశం ఏంటంటే, మోసపరచు
ఆత్మల యందు మన లక్ష్యం ఉంచొద్దు. హల్లెలూయా. ఎవడునో మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్త పడాలి. సంఘముగా, దేవుని పిల్లలంగా, సావుకులంగా వాటిని మనం గుర్తించగలగాలి, వాటిని మనం గమనించగలగాలి. హల్లెలూయా. మోసం అంటే ఏంటి చెప్పండి? మోసం అంటే ఏంటి? మీరు ఎప్పుడైనా మోసపోయారా? ఎవరైనా మిమ్మల్ని మోసం చేశారా? ఎలా మోసం చేస్తుంటారు? డబ్బు విషయంలో మోసం చేస్తారు. చెప్తారు ఎవరైనా? ధనం విషయంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సందర్భంలో మోసపోతాం. ఇంకా చెప్పండి. ఆస్తుల విషయాల్లో మోసం చేస్తారు. నాన్న వారి సొంత వారే, ఎక్కడి నుంచో రారు వీళ్ళు. మన అనుకున్న వారు ఏం చేస్తారండి? ఆస్తి విషయాల్లో మోసం చేస్తారు. ఖచ్చితంగా నమ్మించి మోసగిస్తారంట. చెప్పండి ఇంకా మోసపోవటం అంటే. ఈ మధ్యన చాలా మంది ఆన్లైన్లో ఏం చేస్తున్నారు చెప్పండి? మోసపోతున్నారు. సైబర్ నేరగాళ్ళ వలన మోసపోయేవారు చాలా మంది ఉన్నారు. కారణం ఏంటి చెప్పండి? మీకు 5 లక్షలు ఇస్తాం, 10 లక్షలు లోన్ ఇస్తాం, మీరు 5,000 కట్టండి, మీకు రేపు అకౌంట్లో పడిపోతాయి. ఇలా మోసపోయిన వారు లేరమ్మా? ఉన్నారా? హల్లెలూయా చెప్పండి గట్టిగా. మీరందరూ మోసపోయారని అర్థం. స్తోత్రం కలుగును గాక. మోసపోయేవాడు ఉన్నంత వరకు మోసం చేసే వాళ్ళు తయారవుతూనే ఉంటారండి. చదువుకోలేదండి, మనకి జ్ఞానం లేదా, తెలివి లేదా, అంత అజ్ఞానంగా ఉన్నామా? ఓటీపీ చెప్పమంటే చెప్పేయడమేనా? లోన్ ఇస్తామంటే నమ్మేయడమేనా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక సహోదరుడు నాతో మేము ప్రయాణమై వెళ్తూ ఉంటే చెప్తా ఉన్నాడు. ఒక స్టాల్ దగ్గర, బటర్ మిల్క్ స్టాల్ దగ్గర ఆగాం. మధ్యాహ్న కాల సమయంలో ఎండ బాగా ఉంది, మజ్జిగ తాగడానికి ఆగాం. ఆ బ్రదర్ చెప్తా ఉన్నాడు, అన్నా చాలా కష్టపడి ఈ బటర్ మిల్క్ చిన్న షాప్ పెట్టుకున్నాం. ఒక వైట్ అండ్ వైట్లో ఒక పెద్ద వయసు కలిగిన 80 సంవత్సరాలు కలిగిన వయసు ఆయన మా దగ్గరకు వచ్చాడు. వరదలు, విజయవాడ వరదల్లో మునిగిపోయిన తర్వాత, నీళ్ళని తగ్గిపోయిన తర్వాత జరిగిన సందర్భం ఇది. వినాలి జాగ్రత్తగా, శ్రద్ధగా మీరు ఆలకించాలి ఈ సందేశాన్ని. ఆయన వచ్చి, అయ్యా మేము అమెరికా వెళ్ళిపోతున్నాము, మా ఇంట్లో డబుల్ కాట్ మంచం ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, దివానా కాట్ ఉంది, డైనింగ్ టేబుల్ ఉంది, ఏసీలు ఉన్నాయి, చాలా తక్కువలో అవి మీకు ఇచ్చేసి వెళ్ళిపోతాము. వింటున్నారా? చాలా విలువైనవి, అర్జెంటుగా మేము అమెరికా వెళ్ళిపోతున్నాం, ఆ సామానాన్ని మేము తీసుకొని వెళ్ళలేము, మీరు ఎంత ధనాన్ని మాకు ఇస్తే చాలు, సమయం లేదు అని చెప్పి ఆయన కొంత అమౌంట్ చెప్పాడు. రోజు పని చేసుకునే వ్యక్తి కదా, అంత అమౌంట్ ఉండయా? రోజంతా కష్టపడితే ఒక 500 రూపాయలు వస్తాయేమో, 300 వస్తాయేమో. వారం అంతా ఆ వ్యక్తి కష్టపడే డబ్బులు దాదాపుగా ఇంట్లో దాచిన డబ్బులు అవి తీసుకొని ఆయనకి ఇచ్చాడు. నాతో పాటు రా అని చెప్పి ఆయన బండి వేసుకొని వెళ్తున్నాడు. మరొక బండి వేసుకొని ఈయన తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళిన తర్వాత అదిగో అక్కడే ఆటో ఉంది, ఆటో వెళ్తుంది, ఆటోలో నువ్వు సామాన్ తీసుకొని రావాలని చెప్పి ఈ బండి ఇంకొక ఆయన వచ్చి నేను ఎక్కించుకొని వెళ్ళడానికి ఆయన ఎక్కి వెళ్ళిపోయాడు. ఏదో రోడ్డు మీద వెళ్తున్న ఆటో చూపించాడు. ఈ వ్యక్తి దగ్గర డబ్బులు తీసేసుకున్నాడు. ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది.
చూడటానికి చాలా పెద్ద వయస్కుడిగా ఉన్నాడు, గౌరవం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. కనీసం చూస్తే ఇతను మోసం చేస్తాడా అన్నట్లుగా వ్యక్తి ప్రవర్తించాడు. అతని దగ్గర ఉన్న ధనమంతటిని కూడా తీసుకొని మీకు ఫర్నిచర్ అన్ని కూడా ఇప్పిస్తామని చెప్పి ఆ సహోదరుని నడి రోడ్డు మీద వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ సహోదరుడు చాలా దుఃఖంతో బాధతో, అన్న వారమంతా కష్టపడి రెంట కట్టుకోవడానికి కూడా లేక ఆ దాచుకున్న డబ్బుల్ని నేను నమ్మి ఆశపడి తొందరపడి ఆయన చేతుల్లో పెట్టేశాం. ఆయనేమో మోసం చేసి మమ్మల్ని వెళ్ళిపోయాడు. మాకు బుద్ధి వచ్చింది, ఎవరిని నమ్మకూడదు, తొందరపడి ఎవరిని కూడా నమ్మి వారికి ధనాన్ని ఇవ్వకూడదు. ఒక పాఠం నేను నేర్చుకున్నాను. హల్లెలూయా. ఎందుకు మాట మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ కడవరి దినాల్లో, అంత్య దినాల్లో మోసపోయే వారంగా ఉంటున్నాం. అనేకులు దేవుని నామం పేరిట వచ్చి నిన్ను మోసగిస్తారంట, జాగ్రత్త. దేవుని నామం పేరిట వస్తారు, వారు మోసం చేస్తారు. హల్లెలూయా. గొర్రె చర్మమును కప్పుకొని తోడేళ్ల స్వరూపంతో వస్తారు. పైకి ఆత్మీయులుగా ఉంటారు, పైకి పరిశుద్ధులుగా ఉంటారు, పైకి భక్తి కలిగిన వారుగా నీ దగ్గరకు వస్తారు, పైకి జ్ఞానము కలిగిన వారుగా ఉంటారు, పైకి బుద్ధి కలిగిన వారుగా ఉంటారు. కానీ లోపలంతా ఏముంటుందంట? మోసము. ఇరిమియా ప్రవక్త అంటున్నాడు, హృదయము మోసకరమైంది, అన్నింటికంటే ఘోరమైంది. హృదయం ఎటువంటిదంట? మన హృదయం మనల్ని మోసపరుస్తుంది. మనుషులు మనల్ని మోసగిస్తారు. ఈ కడవరి దినాల్లో నేను అంటాను, ఆత్మల వివేచన వరము మనకి ప్రభు అనుగ్రహించును గాక. ఆత్మలను వివేచించే వరము నీలో నాలో రావాలండి. హల్లెలూయా. చాలా మంది అనేక రకాలైన వరముల గురించి ప్రయాసపడుతున్నారు, గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ సంఘానికి కావాల్సింది ఏంటో తెలుసా? ఆత్మల వివేచన వరం. నీకు నాకు కావాల్సింది ఏంటో తెలుసా? ఆత్మల వివేచన వరం. వివేచన అంటే ఏంటి చెప్పండి? వివేచన అంటే ఏంటి? వివేచన వరం అంటే ఏంటి చెప్పండి? ఎలా ఉంటుంది అది? వివేచన కలిగిన వారు ఎలా ఉంటారు చెప్పాలి. చిన్న ఇన్సెక్ట్స్, చీమలు వేసవి కాలంలో ఏం చేస్తాయి చెప్పండి? నిద్రపోతాయండి, ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. కారణం ఏంటి చెప్పండి? కాలములు ఎరుగుతాయంట చీమలు. చీమలు చిన్నవే, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. చీమల యొక్క నడత ఏంటంట? కాలములు ఎరిగి వేసవి కాలములో ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. వాటికి కాలములు ఎరగడం తెలుసు, గుర్తించగలుగుతాయి. మనం గుర్తించగలుగుతున్నామా? వేసవి కాలంలో ఆహారాన్ని సమకూర్చుకుంటున్నాయి, వర్షాకాలంలో ఏం చేస్తున్నాయి అంటే ఆహారాన్ని చక్కగా కరువు లేకుండా సంతోషంగా కుటుంబంతో ఉంటున్నాయి. ఎంత గొప్ప మాటను పరిశుద్ధ గ్రంథంలో ప్రభు ప్రస్తావించాడు. హల్లెలూయా. ఈ కడవరి దినాల్లో మోసపోయే వారంగా మనం ఉండకూడదంట. హల్లెలూయా. ఇంకొక పట్టణాన్ని, ఒక గుంపును మీకు జ్ఞాపకం చేస్తాను, పరిచయం చేస్తాను. నాతో కలిసి పరిశుద్ధ బైబిల్ గ్రంథం చూడండి. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం ఒకసారి చూడండి. 3వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుకుందాం. చదవండి ఎవరైనా ఒకరు. యెహోషువ యెరికోకును హాయికిని చేసిన దానిని గిబియోను నివాసులు వినినప్పుడు
చేసి వారు కపటోపాయము చేసి రాయబారులమని వేషం వేసుకొని రాయబారులమని వేషము వేసుకొని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనెలు కట్టి మా వింటున్నారా, తమ గాడిదలకు పాత గోనెలు కట్టారు. పాతగిలి చినిగి కొట్టబడి ఉన్న ద్రాక్షారసపు సిద్ధులు తీసుకొని పాతగిలి మాసికలు వేయబడిన చెప్పులు పాదములకు తొడుగుకొని పాత బట్టలు కట్టుకొని వచ్చారు. ఆహారముగా తెచ్చుకొనిన ఎండిన మొక్కలుగా ఉన్నవి. గిల్గాలు నందరి పాలెములో ఉన్న యెహోషువ యొద్దకు వచ్చి మేము దూరదేశము నుంచి వచ్చిన వారము, మాతో ఒక నిబంధన చేయుడని అతనితోను ఇశ్రాయేలుతోను చెప్పగా. చాలు ఇక్కడ కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. గిబియోను నివాసుల గురించి ఇక్కడ ప్రస్తావించబడింది. ఎవరి గిబియోను నివాసులు? ఎప్పుడైనా మనం విన్నామా? ఎప్పుడైనా మీరు చదివారా? గిబియోను నివాసులంట వారు చేసిన పని ఏంటంటే, మారు వేషము వేసుకొని కపటోపాయముతో కుయుక్తితో ఎవరిని మోసగించారంట? దేవుని పిల్లలైన ఇశ్రాయేలుని నాయకుడైన యెహోషువను పెద్దలను ఏం చేశారు? వారు మోసం చేశారు. హల్లెలూయా. అంటే మోసపోవడం అంత తేలిక అంటారా? మోసగించడం తేలిక, మోసపోవడం తేలిక? మోసపోవడమే తేలిక. హల్లెలూయా. వీరు ఎలా వచ్చారంట చెప్పాలి. మారు వేషము. హల్లెలూయా. మంచి ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకొని రారు మోసగించేవారు. హల్లెలూయా. వస్తే రావచ్చు. వీరైతే ఒక ప్రణాళిక వేసుకున్నారు, ఒక ప్లాన్ ఆలోచించారు. ఎలా వెళ్తే ఇజ్రాయేల్ ప్రజలు మన మాట వింటారో. ఎందుకు వీరు ఇజ్రాయేల్ ప్రజలను మోసం చేయాలనుకున్నారంటే, యెరికో పట్టణాన్ని ఇజ్రాయేల్ జయించారు. ఆమేన్. హాయి పట్టణాన్ని జయించారు. కనానికి రావడానికి ఇక దగ్గరగా ఉన్నారు. వీరు మనల్ని కూడా జయిస్తారు, మనల్ని ప్రాణముతో బ్రతకనివ్వరు అని చెప్పి భయపడ్డారంట. స్తోత్రం కలుగునుగాక. ప్రాణ భయముతో వారు ముందుగానే ప్రణాళికలు వేసుకొని ఆలోచించుకొని మోసపూరితమైన కుయుక్తి కలిగిన ప్రణాళికలు వేసుకొని ఎలా బయలుదేరి వచ్చారు తెలుసా? ఈ గిబియోను నివాసులు పేదవారు కాదండి. బైబిల్లో మీరు ఆ హిస్టరీ అంతా మీరు చదువుకోగలిగితే, గిబియోను నివాసులు పట్టణస్థులు ధనవంతులు. స్తోత్రం కలుగునుగాక. ధనవంతులు పేదలకి వ్యత్యాసం ఏంటి చెప్పండి? ధనవంతులు చిరిగిపోయిన బట్టలు వేసుకుంటారండి? వేసుకోరు. హల్లెలూయా. పేదవారు అయితే మురికి బట్టలు, చిరిగిపోయిన బట్టలు, పాతగిలిన బట్టలు వేసుకోవడం మనం చూస్తాం. అయితే గిబియోను నివాసులంట ఇజ్రాయేలు ప్రజల్ని మోసగించడానికి, వారితో ఒక నిబంధన చేసుకోవడానికి, ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి వారి వస్త్రాలు ఎలా ఉన్నాయని చెప్పండి? పాత గిల్లిన వస్త్రాలను తీసుకొచ్చారంట. తర్వాత వారి గాడిదలు కూడా, గాడిదల మీద గోనెలు కట్టారంట. పాతవి కట్టారు. చిరిగిపోయిన పాడైపోయిన సిద్ధుల్లో ద్రాక్ష రసమును పోశారు. ఆ సిద్ధుల్లో ఆహారమును, పాడైపోయిన ఆహారాన్ని, ఎండిపోయిన ఆహారాన్ని ఎందుకు ఇలా తీసుకొస్తున్నారంటే, మేము దూరదేశము నుంచి వచ్చాము అని వారిని కనపరుచుకోవడానికంట. స్తోత్రం కలుగును గాక. వాస్తవానికి వారి కనాను దేశంలో నివసించే ప్రజలే, దగ్గరగా ఉన్నవారే. చాలా దూరదేశం నుంచి వచ్చామని చెప్పడం అది మోసకరమైన మాటే. సుమారుగా ఒక 20 కిలోమీటర్ల దూరం, 16 మైళ్ళు, 22 కిలోమీటర్ల దూరంలో వారు ఉన్నారంట. దగ్గర వాళ్ళే. ఆమేన్. దగ్గరగా నివసిస్తున్న వారే. పాత చెప్పులు వేసుకున్నారు, పాత గిలిన వస్త్రాలు వేసుకొచ్చారు, పాత గిలిన
ఆహారమును పట్టుకొని బయలుదేరి వచ్చారు. స్తోత్రం కలుగునగాక. నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, శత్రువు అయిన సాతాను కూడా మనల్ని ఇలాగే మోసం చేస్తాడు. జాగ్రత్త. హల్లెలూయా. మోసం అనేది చాలా శిక్షను మనకు తీసుకొని వస్తుంది. మోసం చేయటం అనేది మనకు ఆశీర్వాదం కాదు. మోసం అనేది దేవుని యొక్క ఉగ్రతను మనకి తీసుకొని వస్తుంది. మోసం అనేది దేవుని యొక్క సన్నిధికి మనల్ని దూరం చేస్తుంది. మోసం అనేది పాపంలో పడవేస్తుంది. మోసం అనేది పరిశుద్ధతను లేకుండా అపవిత్రతను కలుగజేస్తుంది. హల్లెలూయా. ఎంత తెలివిగలవారైనా ఏదో ఒక సందర్భంలో మోసపోతామని, మోసగించబడతాం. హల్లెలూయా. రోజున చూస్తే కుటుంబాల్లో సొంత అన్నదమ్ములే, అక్క చెల్లెండ్లే ఏం చేస్తున్నారు చెప్పండి? ఒకరినొకరు మోసపరుచుకుంటున్న దినాల్లో మనం బ్రతుకుతా ఉన్నాం. హల్లెలూయా. కన్న తల్లే బిడ్డలను మోసగించేవారుగా ఉంటున్నారు. కన్న తండ్రి బిడ్డలను మోసగించేవారుగా ఉంటారు. కన్న బిడ్డలే తల్లిదండ్రులు మోసగించేవారుగా ఉంటున్నారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? ఎవరిని బాధ పెట్టాలని కాదు, ఎవరిని కించపరచాలని కాదు, ఎవరిని ఉద్దేశించి నేను ఈ మాటలు చెప్పట్లేదు. కానీ ఏదో ఒక సందర్భంలో మనం అనుకున్నట్లుగా ధనము కోసము, అధికారము కోసము, ఆస్తి కోసము, ఉద్యోగం కోసము, పేరు కోసము మోసగించేవారిగా ఉంటున్నారు. పరిశుద్ధ గ్రంథంలో మోసగించిన వారు ఎవరైనా మీకు గుర్తుకు వస్తున్నారా? ఎవరెవరిని మోసగించారండి చెప్తారా? సంసోన్ని ఎవరు మోసగించారు చెప్పండి? సంసోను తెలుసా మీకు? బలవంతుడు. సంసోన్ని ఎవరు మోసగించారండి? దెలీలా. ఆమె ఏం చేసింది చెప్పండి? సంసోన్ని మోసగించింది. సంసోన్ అంతటి ఆత్మ బలం కలిగిన వాడే, అభిషేకం కలిగిన వాడే దెలీలా చేత మోసగించబడ్డాడు. దావీదు పిచ్చివాడిగా నటించి మోసగించాడు. యాకోబు తన అన్నను మోసగించాడు, తండ్రిని మోసగించాడు, తన మామను మోసగించాడు. మోసగించడం మాత్రమే కాదు, తను కూడా మోసపోయాడు. హల్లెలూయా. పరిశుద్ధ లేఖన గ్రంథాల్లో అనేక సందర్భాల్లో మోసగించిన వారు ఉన్నారు, మోసపోయిన వారు. అబ్రహాము తన భార్యను తన సహోదరి అని చెప్పి ఒక రాజును మోసగించాడు. ఇస్సాకు తన భార్యను భార్య అని చెప్పకుండా సహోదరిని చెల్లి అని చెప్పి మోసగించాడు. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేక సందర్భాల్లో మోసగించిన వారు, మోసపరుస్తున్న వారు లేకపోలేదండి. ఆమేన్. హల్లెలూయా. ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. అయితే దుర్జనులను వంచకులు ఇతరులను మోసపరచుచు ఏంటంట? ఇతరులను మోసపరచుచు తానును మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోవుదురు. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములు బాల్యము నుండి పెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ వాక్యము పట్ల శ్రద్ధను కలిగి చాలా జాగ్రత్తగా ఎవరి చేతులను మోసపోకుండా ఉండాలి నా కుమారుడా
అనే మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం నుంచి ఒకసారి చదువుకుంటే అక్కడ కూడా శ్రేష్టమైన మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. చదువుకుందాం ఒకసారి. అయితే కడవరి దినములలో కొందరంట అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందు దయ్యముల బోధ యందును లక్ష్యముంచి ఏమవుతున్నారంట? విశ్వాస భ్రష్టులు అవుతారని పరిశుద్ధాత్మ తేటగా చెప్పుచున్న మాటలు ఇవి. హల్లెలూయా. కడవరి దినములు, అంత్య దినములు మనుషులందరూ ఏం చేస్తారంటండి? మోసపరచు ఆత్మల యందు లక్ష్యం ఉంచుతున్నారంట. స్తోత్రం కలుగును గాక. దయ్యముల ఆత్మ యందు లక్ష్యం ఉంచుతున్నారంట. నీవు నేను మోసపడకుండా, మోసగించబడకుండా ఉండగలగాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవడునూ నిన్ను మోసగించకుండా. ఎందుకు మాటలు చెప్తున్నానంటే ఆత్మ సంబంధంగా మనం ఆత్మీయంగా విశ్వాసములో దృఢంగా ఉండాలండి. ప్రార్థనలో దృఢంగా ఉండాలి. ఆమేన్. ఈ కడవరి దినాల్లో నేను మరలా చెప్తున్నాను, చాలా మంది అబద్ధ ప్రవక్తలు వచ్చంట మోసగిస్తారంట పలువురిని. ఏం చేస్తారంట అండి? ప్రవక్త వేషం వేసుకొని, అపోస్తుల వేషం వేసుకొని సంఘాన్ని మోసగిస్తారు. పరిశుద్ధ లేఖనాల్లో స్పష్టంగా రాయబడి ఉంది. వారు కనే కలలంట, వారు చెప్పే దర్శనములంట మీరు నమ్మొద్దు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఒకసారి చదువుదామా? ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 8వ వచనాన్ని. ఇశ్రాయేలు దేవుడును సైన్యముల అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకుడి. మీలో కలలు కను వారి మాటలు వినకుడి. అంటున్నారా? మీలో కలలు కనే వారి మాటలు వినకుడి. నేను చెప్పట్లేదు ఈ మాట, పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడు రాయబడి ఉంది. వారు నా నామమును బట్టి అబద్ధ ప్రవచనములు మీతో చెప్తారు. జాగ్రత్త. నేను వారిని పంపించలేదు. ఇదే యెహోవా వాక్కు. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. సోదెగాళ్ళంట, ఈ ప్రవక్తలంట మోసము చేస్తారంట. జాగ్రత్త. హల్లెలూయా. ఈ రోజున ఎలా అయిపోయిందంటే సంఘం, విశ్వాసులు, క్రైస్తవులు ఎవరు నా గురించి కొత్తగా ప్రవచనం చెప్తారా, దర్శనం చెప్తారా, కళ చెప్తారా అని ఎక్కడ స్వస్థత కలుగుతుందా? సత్యవాక్యాన్ని పక్కన పెట్టి, స్థానిక సంఘాన్ని పక్కన పెట్టి ఎక్కడెక్కడికో పరుగులు ఎత్తుకుని వెళ్ళిపోతూ ఉన్నావు. చెప్పినవన్నిటిని కూడా నమ్ముతూ ఉన్నావు. వాటి అందే నీ మనసు పెడుతున్నావు. వారినే దేవుడిగా నీవు భావిస్తున్నావు. ఎవరైనా ఒక ప్రవచనం చెప్తే అబ్బా ఇక దేవుడే మనకి వారి దృష్టిలో, మన దృష్టిలో వాళ్ళు దేవుడితో సమానం. జాగ్రత్త, మోసపోవద్దు. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఆ వివేచన మనకు అనుగ్రహించునుగాక. బెరయ సంఘస్థులంట అపోస్తల కార్యంలో అపోస్తలుడైన పౌలు భక్తుడు వాక్య పరిచర్య చేసిన తర్వాత అసలు పాస్టర్ గారు పౌలు గారు చెప్పిన మాటలు నిజమా కాదని ఏం చేస్తారో తెలుసా? వాటిని పరిశోధించారంటండి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలా ఉన్నవో లేవో వాటిని ఏం చేశారంట వారు? అపోస్తల కార్యం 17వ అధ్యాయము 11వ వచనంలో మాట రాయబడి చదువుదాము ఒకసారి. అపోస్తల కార్యం 17వ అధ్యాయము 11వ వచనం. మీరు బెరయ సంఘంతో చెప్తూ, మీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే మీరు గనులు, ఆసక్తితో వాక్యమును అంగీకరించి
పౌలు శీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనమును ఏం చేస్తారంటే ప్రతి దినము సంఘానికి ఉండవలసిన లక్షణము, క్రైస్తవునికి ఉండాల్సిన లక్షణము ఏంటంట? ప్రతి దినము లేఖనములను పరిశోధించాలి. హల్లెలూయా. వాక్యములో ఉందా లేదా? ఈరోజు అనేక రకాలైన బోధలు వచ్చేసినాయండి. అనేక రకాలుగా మోసగించేవారు వచ్చేసారు. ఈయన మాటలు అర్థమవుతాయి అనుకుంటున్నా మీ అందరికీ. మారు వేషం ధరించుకొని కుయుక్తి కలిగి మోసగించేవారు తిరుగులాడుచూ ఉన్నారండి. దుష్టుడు ఎవరు నెగ్గుతున్నా తిరుగులాడుచూ ఉన్నాడు. సంగమా, సిద్ధపడాలి, వివేచించాలి. వివేచన కలిగిన ప్రభుని సేవించాలి. ఈ వాక్యాన్ని, సత్యవాక్యాన్ని మనం ప్రతి దినము సేవించే వారంగా మనం ఉండాలి. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఏం చేయాలండి? ప్రతిరోజు ధ్యానం చేసే వారంగా, చదివే వారంగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవరాత్రము దేవుని మాటలు ధ్యానించేవారు ధన్యులు. స్తోత్రం కలుగును గాక. గిబియోను నివాసులు వారు వచ్చంట. చూడండి, ఇక్కడ ఒక విషయం మీకు అర్థం కావాలి. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయంలో మనం చదువుకున్న మాటలు. ఇశ్రాయేలు ప్రజల యొక్క బలహీనతలన్నీ వారు తెలుసుకున్నారంట. అంటే వచ్చి ఏం చేశారంట? ఇశ్రాయేలీయుల ప్రజల యొక్క ఉద్దేశాలన్నీ, బలహీనతలన్నిటిని కూడా వారు గమనించారంట, తెలుసుకున్నారంట. ఆమేన్. దుష్టుడి పని ఏంటండి? అపవాది యొక్క పని ఏంటి చెప్పండి? మన యొక్క బలహీనతలను వాడు ఏం చేస్తాడు చెప్పండి? గమనిస్తున్నాడు. ఏ బలహీనత అయితే ఉందో ఆ బలహీనతతో నేనేం చేస్తాడు? వాడు జయిస్తాడు. జాగ్రత్త. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనము అపవాది యొక్క తంత్రములు ఎరగాలి, కానీ వాడు మన యొక్క ఉద్దేశాలను ఎరగకూడదు. పౌలు భక్తుడు అంటున్నాడు, మేము అపవాది యొక్క తంత్రములు ఎరగని వారము కాదు. స్తోత్రం కలుగును గాక. ఒక విశ్వాసిగా, దేవుని బిడ్డగా అపవాది కుయుక్తులు, వాడి యొక్క ప్రణాళికలు ముందుగానే నువ్వు వివేచించగలగాలి. ఆ ప్రార్థన జీవితం నీకుందా? ఆ ప్రార్థన జీవితం సంఘానికి ఉందా? రావాలి. దైవ జనులుగా, దేవుని పిల్లలుగా అపవాది తంత్రములను, వాడి యొక్క కుయుక్తులను, వాడి మోసములను పసిగట్టే వారముగా, గుర్తించే వారముగా ఉండాలి. అప్పుడు వారిని మనం జయించగలుగుతామండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపవాదికి చోటు ఇవ్వద్దు. వాడిని ఎదిరించండి, వాడి మీ దగ్గర నుంచి పారిపోతాడు. హల్లెలూయా. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉండాలి. అపవాదికి మనం చోటు ఇవ్వకూడదు. వాడిని ఎదిరించాలి. రెసిస్ట్ ద డెవిల్ and he will flee from you. నువ్వు వాడిని ఎదిరిస్తే, గద్దిస్తే మీ దగ్గర నుంచి వాడు ఏమవుతాడంట? పారిపోతాడు. స్తోత్రం కలుగును గాక. నీ బలహీనత ఏదైతే ఉందో ఆ బలహీనతను ఎవరికి నువ్వు కనపరచక దేవుని సందులో ఒప్పుకొని ప్రార్థన చేసుకొని దాన్ని విడిచిపెట్టాలి. ఆమేన్. నీకు ఒక బలహీనత ఉంది, ఆ బలహీనతను విడిచిపెట్టదు గాక. ప్రభు దగ్గర నువ్వు పాదాలు పట్టుకుని అడిగితే ఆ బలహీనత దేవుడు ఏం చేస్తాడండి? క్షమిస్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరికొన్ని వచనాలు మనం చదువుకుందాం, ముందుకెళ్దాం. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం నుంచి చదవండి. వారు గిల్గాలు నందలి పాలెమునున్న యెహోషువ ఎద్దుకు వచ్చి, మేము దూర దేశము నుండి వచ్చిన వారము మాతో ఒక నిబంధన చేయుడని అతనితోను ఇశ్రాయేలీతోను చెప్పగా, ఇశ్రాయేలీయులు, మీరు మా మధ్యలో నివసించున్న వారేమో. మీరు మా మధ్య ఉన్నవారు కాదా?
నివసిస్తున్నామన్న వారేమో మేము మీతో ఎలాగ నిబంధన చేయగలమని అయినా మీతో మేము ఎలా నిబంధన చేస్తాం? ఆ హివ్వీయులతో అనిరి. ఆ హివ్వీలతో గిబియోనీయులతో చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక మాట అర్థం చేసుకోవాలి. వచనాన్ని మనం వివరణంగా ధ్యానం చేసుకుంటే, యెహోషువ దగ్గరికి వచ్చి అంటున్నారంట వారు, దూరదేశము నుంచి వచ్చామయ్యా. చూడండి మా బట్టలు ఎలా ఉన్నాయో, పాతకెళ్ళలేదా, మురిగ్గా లేవా, చెరిగిపోయి ఉన్నాయి కదా. మా గాడిదలు చూడండి, మా చెప్పులు చూడండి, మా ఆహార వస్తువులు చూడండి, పాతకెళ్ళిపోయాయి. హల్లెలూయా, పాడైపోయాయి. చాలా దూర ప్రాంతం నుంచి వచ్చాం, మమ్మల్ని నమ్మండి, మాతో ఒక నిబంధన చేయండి, మేము మీ దాసులుగా ఉంటాం, మీతో కలిసి జీవిస్తాం అని ఒక ఒప్పందం కోసం అడుగుతున్నారు. మీరు ఒక విషయాన్ని, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దుష్టుడైన సాతాను గిబియోనీయులను దేవుని పిల్లలలోనికి, ఇజ్రాయేలులోకి తీసుకొని వచ్చి వారిని అపవిత్రపరచాలని ప్రయత్నం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గిబియోనీయులు దేవుని నమ్మిన వారు కాదు, దేవుణ్ణి ఆరాధించేవారు కాదు, ఆయనకు నమ్మకమైన వారు ఎంత మాత్రం కాదు, విశ్వాసం లేని వారే. ధనవంతులు అక్కడ రాయబడి ఉంది. గిబియోనీలు వారు శూరులు అని రాయబడి ఉంది, బలవంతులు అని రాయబడి ఉంది, యుద్ధ ప్రవీణులు అని రాయబడి ఉంది, చాలా బలము కలిగిన వారు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు. వారికి సపోర్టుగా చుట్టుపక్కల దేశములన్నీ కూడా సపోర్టుగా ఉన్నారు. హాయి పట్టణము కంటే గొప్పవారు. ఎందుకు వారు యెరూషలేము, ఇజ్రాయెల్ ప్రజల దగ్గరకు వచ్చి ఎందుకు వారు మోసగించడానికి ఈ మాటలను చెప్తూ ఉన్నారు? ఆలోచన చేస్తే వారితో కలిసి నివసించడానికి ప్రణాళికలు వేశారు. వారి దగ్గరున్న ఆశీర్వాదాలన్నింటినీ కూడా దొంగిలించాలని ఆలోచన చేశారు. వారితో దేవుడు ఉన్నాడు, ఆయన మనకు కావాలి అని ఆలోచన చేశారు. నా సేవా అనుభవంలో ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, వినండి శ్రద్ధగా. కొన్ని సంవత్సరాల క్రితం విజయవాడ పట్టణంలో పరిచర్య చేస్తూ ఉన్నాం కదా, చుట్టుపక్కల గ్రామాల్లో పరిచర్య చేస్తూ ఉన్నాం కదా, కొత్తూరు తాడేపల్లి ప్రాంతంలో. ఒక రోజున సేవకుల సదస్సును ఏర్పాటు చేశాం. కింద మెయిన్ రోడ్డు మీద బ్యానర్లు కట్టాం, మీటింగ్ ప్లేస్లో బ్యానర్లు కట్టాం. అనేక ప్రాంతాల నుంచి దైవ సేవకులు వచ్చారు, బెంగళూరు పట్టణం నుంచి దైవ సేవకులు వచ్చారు. మీటింగ్ చక్కగా జరిగింది. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక తల్లి గారు మా దగ్గరికి వచ్చింది. ఆఖరులు అందరూ వెళ్ళిపోయారు, ఆవిడ మాత్రం వెళ్ళట్లేదు, మా వైపే చూస్తుంది. పాస్టర్ గారు మీతో మాట్లాడాలంటుంది. పాస్టర్ గారు మీకోసం వచ్చాను, మీకు పరిచర్య బ్యానర్ చూసి వచ్చాము, మీతో మాట్లాడాలి, ఒకసారి మీ ఇంటికి రావాలి, నా కొరకు ప్రార్థన చేయండి, నేను దూరము నుంచి వచ్చాను అని చెప్తూ ఉంది. హల్లెలూయా. వినండి జాగ్రత్తగా. అంటే దుష్టుడైన సాతాను మన దగ్గరకు వచ్చి మనం ఎలా మోసగిస్తాడంట నేను చెప్తున్నాను. హల్లెలూయా. ఆవిడ పేరు అన్నా కుమారి, వృద్ధాప్యంలో ఉంది, ఒక 70 సంవత్సరాలు పైబడి ఉంటుంది. మాట్లాడింది, ఆవిడ సాక్ష్యం చెప్పింది. ఒక ఆత్మీయ రక్షింపబడిన వ్యక్తిగా మాట్లాడింది. చివరిలో మాతో ప్రార్థన చేయించుకుంది. నిజమే కదా, మంచి ఆత్మీయురాలు తల్లి, మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంది, దూర ప్రాంతం నుంచి వచ్చిందని చెప్తుంది. మరి బ్యానర్ చూసి కనుక్కొని, అడ్రస్ కనుక్కొని మా దగ్గరకు వచ్చింది, ఫోన్ చేసింది అని నిజంగా నమ్మాం. ఆవిడ మనసులో ఉన్న దురుద్దేశాలు,
ఆవిడ యొక్క మోసము తర్వాత బయటపడ్డాయి. హల్లెలూయా. ఒక రోజున ఫోన్ చేసింది, పాస్టర్ గారు ఎక్కడున్నారు, ఒకసారి మీ ఇంటికి వస్తాను, మీతో మాట్లాడాలి అని చెప్పి వచ్చింది. పెద్ద లగేజ్ బ్యాగ్ వేసుకుని వచ్చింది. చాలా బరువుగా ఉంది. తల్లి చాలా వృద్ధాప్యంలో ఉంది కదా, మొయ్యలేకపోతుంది. అమ్మ నేను పట్టుకొని వస్తా అని చెప్పి బ్యాగ్ కూడా నేను కింద నుంచి పై వరకు బ్యాగ్ నేనే పట్టుకొని వచ్చాను, సహాయం చేశాను. హల్లెలూయా. దూరం నుంచి వచ్చిందని చెప్తా ఉంది. మాసిపోయిన బట్టలతో వచ్చింది. 2-3 రోజుల నుంచి భోజనమే లేదు, ఆహారం తినలేదు, చాలా ఆకలితో ఉన్నా అని చెప్తుంది. నిజమే అనుకొని చెప్పి, అమ్మ సరే కొంచెం సమయం ఉండండి, భోంచేసి వెళ్దురుగానని చెప్తే పాస్టర్ గారు చక్కగా వేడివేడిగా పప్పన్నం చేసి భోజనం పెట్టారు. మొదట ఉపవాసం ఉన్నా అని చెప్పింది, తర్వాత ఉపవాసం లేదు, ఏం లేదు, చక్కగా భోంచేసింది కడుపు నిండా. వద్దు వద్దు అంటుంది, తింటుంది. వద్దు 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 అంటుంది, భోంచేస్తుంది. కడుపు నిండా భోంచేసింది. హల్లెలూయా. పాస్టర్ గారు చాలా వందనాలండి, మీ చర్చి దగ్గరికి ఒకసారి వస్తానండి, మీకు మందిరం ఉందా? ఈ చిన్న ఇంట్లో ఉంటున్నారు ఎందుకండి, మా ఇంటికి రండి, మాది డూప్లెక్స్ ఇల్లు అంటుంది. హల్లెలూయా. ఉయ్యూరులో పెద్ద డూప్లెక్స్ ఇల్లు కొత్తగా కడుతున్నామండి, మీకే ఇస్తాం తాళాలు. ఏమంటుంది? మా పిల్లలందరూ కూడా ఎక్కడో ఫారిన్లో ఉంటారు, వేరు వేరు చోట్ల ఉంటారు, నేను ఒక్కదాన్నే కింద గదిలో నేను ఉంటాను పక్కన, మీరు ఆ ఇంట్లో ఉంటూ పరిచయం చేసుకోవచ్చు, మీరు మాతో పాటు వస్తారా రండి అని ఒక ఎరను దుష్టుడు ఆమె ద్వారా వేయించాడు. చూడండి ఎలా సేవకుని దగ్గరకు వచ్చి ఎలా మోసపరుస్తుందో ఈ ఆత్మ. మందిరం దగ్గరికి వచ్చింది, మన విశ్వాసంతో పరిచర్య చేయించుకుంది. పాస్టర్ గారు మందిరం లేకపోతే ఎలాగండి, ఈ చిన్న గదులు ఎలా మందిరం సరిపోయిందండి, మనకి పెద్ద మందిరం కావాలి, మీకు నేను ఒక స్థలం కొనిస్తాను పాస్టర్ గారు అంటుంది. హల్లెలూయా. ఏమంటుంది ఇప్పుడు? మీకు స్థలం కొనిస్తాను, నా బ్యాంక్ అకౌంట్లో చాలా డబ్బులు ఉన్నాయి. హల్లెలూయా. వింటుంటేనే మీకు ఆశ కలుగుతున్నట్టుంది. నిజమే కదా, పాస్టర్ గారికి చాలా డబ్బులు ఇచ్చి ఉంటుంది అనుకోవచ్చు మీరు ఈ మాటలు వింటున్నవారు. హల్లెలూయా. నాకు ఇప్పటికీ అర్థం కాదు, ఇప్పటికి మేము జ్ఞాపకం చేసుకుంటాం. పాస్టర్ గారు లైన్లో ఉండని చెప్పి బ్యాంక్ మేనేజర్తో ఫోన్ కలిపింది. ఆ బేసరిక్లో బ్యాంక్ అంట, ఆ బ్యాంక్ మేనేజర్తో మాట్లాడే నేను, నిజంగానే బ్యాంక్ మేనేజర్ మాట్లాడి ఎవరో తెలియదు, చాలా బ్యాంక్ రండి, మీకు 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి లాకర్లో అవన్నీ తీసి ఇస్తామని చెప్పి బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతున్నాడు. నాకు అసలు మైండ్ పనిచేయాలి, అర్థం కాల. నిజమే అనుకుంటా. ఇక మనం ఇవి డబ్బులు ఇస్తానంటుంది, అకౌంట్లో చాలా డబ్బులు లక్షలు ఉంటాయి అంటుంది, ఈ స్థలం కొనేద్దాం, మందిరం కట్టేద్దాం. ఎవరికైనా సాధారణంగా ఆలోచన వస్తుందా రాదా? నా బలహీనత ఏంటంటే, నా బలహీనత బలం దేవుని పరిచర్య. హల్లెలూయా. దేవునికి మందిరానికి స్థలం లేదు, మందిరం కట్టబడలేదు కదా. దుష్టుడు ఆ బలహీనతను ఉపయోగించుకొని మమ్మల్ని ఎలా మోసగిస్తున్నాడో చూడండి. దేవుని మీద ఆధారపడనివ్వకుండా, దేవుని మీద నమ్మకం ఉంచనీయకుండా మనుషుల మీద ఆధారపడేట్లు దుష్టుడు ఏం చేస్తున్నాడండి? మమ్మల్ని మోసపరుస్తున్నాడు. మోసపరుచు ఆత్మల యందు లక్ష్యం ఉంచకూడదు. మనం ఆత్మ తేటగా చెబుతూ ఉన్నాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత పాస్టమ్మ గారికి ఆవిడ రోడ్డు మీద కనపడింది. బ్యాగ్ పట్టుకొని సీరియస్గా నడుచుకుంటూ వెళ్తా ఉంది. అసలు ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుందని పాస్టమ్మ గారికి డౌట్ వచ్చింది. అదిగో పలానా వ్యక్తి ఉంది అమ్మా,
ఆమె ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్తావు చూడండి అని చెప్పి పాస్టర్ గారు ఒకరికి అప్పచెప్పింది, ఒక విశ్వాసికి. ఆవిడ వెళ్ళి, అయ్యా 3 రోజులు చేతి తినలేదయ్యా, 10 రూపాయలు అడుక్కుంటుంది ఆ వ్యక్తి దగ్గర. వింటున్నారా? నా అకౌంట్లో చాలా లక్షల డబ్బులు ఉన్నాయి, అవన్నీ నేనేం చేసుకోలేను, మీకే ఇస్తాను, మందిరం కట్టిస్తాను అన్న వ్యక్తి ఏం చేస్తుంది చెప్పండి ఇప్పుడు? రోజు తర్వాత ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా 10 రూపాయలు ఉంటే ఇవ్వయ్యా, టిఫిన్ చేయాలి అని అడుక్కుంటుంది. పాస్టర్ గారు చూసింది. అక్కడ నుంచి, వందనాలు పాస్టర్ గారు, వందనాలండి, ఏంటి మీరు ఎక్కడ ఉన్నారని చెప్పి పరిగెత్తింది. ఇక వెళ్ళిపోయింది ఆవిడ. అడ్రస్ లేదు ఇంకా. మాస్టర్ గారు నా కొరకు ప్రార్థించండి, మాస్టర్ గారు మీకు ఒక స్థలం కొనిస్తాను, మీకు మందిరం కట్టిస్తాను, మీకు ఇల్లు ఇస్తాను, మా ప్రాంతం గురించి పరిచర్య చేయండి అని ఇలా చాలామంది మోసపరుస్తూనే ఉన్నారండి. ఎంతోమంది దైవజనులు, విశ్వాసులు మోసపోతూనే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకడేమో, నేను సౌత్ ఆఫ్రికా నుంచి ఫోన్ చేస్తున్నాను, ఇదిగో 5 లక్షలు లేదా 50,000 నువ్వు అకౌంట్లో వేస్తే నీకు 1 కోటి రూపాయలు పంపిస్తాను ఫ్లైట్లో. హల్లెలూయా. ఇలా బలహీనత ఏంటి? మనిషికి బలహీనత ఏంటి చెప్పండి? దానం, డబ్బే బలహీనత. నేను అంటున్నాను, నీ బలహీనత దుష్టుడికి భయం కలిగించాలి కానీ వాడికి బలం కాకూడదు. స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే నీ బలహీనతను జయించకుండా అది అలా ఉంటుందో, వాడు బలవంతుడిగా ఉండి నీ మీద అధికారం చేసి నిన్ను యుద్ధంలో జయించేవాడిగా వాడు ఉంటాడు. జాగ్రత్త. ఎంత దినాల్లో వివేచించండి దయచేసి. ప్రతి కుటుంబం, ప్రతి దైవజనుడు, ప్రతి సంఘం, ప్రతి విశ్వాసి ఆత్మల వివేచన కలిగిన వారంగా మనం బ్రతకాలండి. స్తోత్రం కలుగునుగాక. చదువుకుందాం కంటిన్యూగా మరొక మాట అక్కడ రాయబడిన మాట. వారు మేము మీ దాసులమని యెహోషువతో చెప్తూ, యెహోషువ ఆ, మీరెవరు ఎక్కడి నుండి వచ్చితిరి అని వారిని అడుగుగా, వారు నీ దేవుడైన యెహోవా నామమును బట్టి దాసులమైన మేము బహుదూరం నుండి వచ్చితిమి. ఏలయనగా ఆయన కీర్తిని, ఆయన ఐగుప్తులో చేసిన సమస్తమును. చూడండి, ఇక్కడ గిబియోనీలో దేవుని యొక్క కీర్తిని, దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క అద్భుతాలన్నింటిని కూడా జ్ఞాపకం చేస్తూ యెహోషువను ముఖస్తుతి చేస్తున్నారు. ఇక్కడ వినాలి జాగ్రత్తగా నా మాటలు. గిబియోనీలు ఎలా మోసం చేస్తున్నారో తెలుసా? మరొకసారి, దేవుని నామాన్ని అడ్డం పెట్టుకొని, దేవుని పేరుని అడ్డం పెట్టుకొని ముఖస్తుతి చేస్తున్నారు. పొగడ్తలు. హల్లెలూయా. ఆమె పొగడ్తలకి లొంగిపోవద్దండి ఎవరో కూడా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పొగడ్తలు మనం అంగీకరించకూడదు. నువ్వు చాలా బాగా పాట పాడతావు బ్రదర్, సిస్టర్, మీ గొంతు చాలా బాగుందంటే మీరు పొంగిపోవద్దు. స్తోత్రం కలుగును గాక. వాక్యం చాలా బాగా బోధిస్తారు, వాక్యం బాగా చెప్తారు అని పొగిడే వాళ్ళు ఉంటారు. హల్లెలూయా. మీరు బాగా మాట్లాడతారు, మీరు బాగా ప్రార్థన చేస్తారు. ఇలా ముఖస్తుతి చేసే వారితో జాగ్రత్త. నువ్వు పడిపోవడానికి ప్రధాన కారణం ముఖస్తుతిని అంగీకరించిన 2వ హేరోదు అగ్రిప్ప పురుగులు పడి చచ్చిపోయాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. అయ్యా, మీ స్పీచ్ అదిరిపోయింది, చాలా బాగా చెప్తున్నారు, సాక్షాత్తు దేవుడు మీరు అని రాజుగారిని పొగుడుతా ఉన్నారంట. ఆహా, నిజమే కదా, నేను బోధించే మాటలు, నా మాటలు ఎంత బాగున్నాయి, నన్ను దేవుడిగా వీరు భావిస్తున్నారని చెప్పి అంగీకరించాడు ఆ స్తుతిని అంతటిని.
కొద్ది రోజులకి ఆ హేరోదు రాజు పురుగులు పడి చనిపోయాడండి. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తానంటే మిమ్మల్ని భయపెట్టడానికో బాధ పెట్టడానికో కాదు. యెహోషువ నాయకుడు, ఇజ్రాయేలు ప్రజల్ని కనానుకు నడిపించే నాయకుడు అయ్యుండి గిబియోనీయులు కొద్దిమంది చేతిలో మోసపోయాడు, ముఖస్తుతిని అంగీకరించాడు. నీవు నేను ఆ రీతిగా ఉండకూడదండి. వివేచించే వారంగా మనం ఉందము గాక. అంత మాత్రమే కాదు, ముందు మనం చూస్తే అక్కడ వారితో నిబంధన చేసుకున్నాడనే మాట అక్కడ రాయబడి ఉంది. చదవండి ఆ మాట. 11వ వచనం 12వ వచనం నుంచి. మీ ఎద్దుకు రావాలని బయలుదేరిన దినమున మేము సిద్ధపరచుకొని మా ఎండ నుండి తెచ్చుకొనిన మా వేడి భక్ష్యములు ఇవే. ఇప్పటికే అవి ఎండి ముక్కలాయను. ఈ ద్రాక్షారపు సిద్ధులను మేము నింపినప్పుడు అవి కొత్తవే, ఇప్పటికే అవి చినిగిపోయిను. బహు దూరమైన ప్రయాణం చేస్తున్నందున మా ఈ బట్టలను చెప్పులను పాతగిలిపోయినని అతనితో చెప్పిరి. ఇశ్రాయేలు యెహోవా చేత సెలవు పొందకయే, వింటున్నారండి, యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారములో కొంత పుచ్చుకొనగా వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతుకునిచ్చుటకు వారితో నిబంధన చేసెను. మరియు సమాజ ప్రధానులు వారితో ప్రమాణం చేశారు. చదువుతాం. యెహోషువ చూడండి, ఇక్కడ దేవుని దగ్గర సెలవు పొందకయే. ఆ మాటలు వింటున్నారా? నా వైపు చూడండి. దేవుని దగ్గర అనుమతి, సహాయాన్ని అడగకుండానే వారితో నిబంధన చేసుకున్నాడు, సంబంధాన్ని కలుపుకున్నాడు, వారితో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. నేను మిమ్మల్ని చంపను, మీరు మాతో కలిసి నివసించవచ్చు. నమ్మాడు వారి మాటలు. హల్లెలూయా. నేను అంటాను ఒక మాట, పరిశుద్ధ గ్రంథం రాయబడి ఉంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు చదవండి దయచేసి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5 నుంచి 7 వచనాల్లో ఒక చక్కటి మాట అక్కడ రాయబడి ఉంది. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారముకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలు సరళము చేస్తాడు. నేను జ్ఞానిని కదా నీవు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. నీ దేహమునకు ఆరోగ్యము, ఎముకలకు సత్తువ కలుగును. చాలు. హల్లెలూయా. నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోకూడదండి. ఒకసారి వింటారు ఈ మాట. పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడంట ఎవరు సంప్రదించాలి చెప్పండి? ఎవరిని సంప్రదించాలి చెప్పాలి? దేవుని సంప్రదిస్తున్నారా? నిజమా? హల్లెలూయా. ఎవ్వరికి ఏం చెప్పకుండా నిర్ణయాలు తీసేసుకుని చేసేవారు లేదా? పక్కన వారికి నరమాత్రం కూడా తెలియనివ్వకుండా చేసేవారు లేరా? నేను అంటాను, దేవుని పిల్లలంగా నువ్వు ఏ పని మొదలు పెట్టినా, ఏ నిర్ణయం తీసుకున్నా, నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏది ఆరంభించాలన్నా, ఏది కొనాలన్నా, ఏది తినాలన్నా దేవుని అనుమతితోనే అది జరుగునుగాక. లేదంటే చాలా నష్టపోవలసి వస్తుంది. జాగ్రత్త. దేవుని శిక్షను పొందుకోవలసి వస్తుంది. జాగ్రత్త. తర్వాత నువ్వు బాధపడవలసి వస్తుంది. జాగ్రత్త. యెహోషువ తొందరపాటు నిర్ణయము అతన్ని ఎంతగానో బాధ పెట్టింది. యెహోషువ తొందరపాటు ఆలోచన, ఒప్పందము ఇజ్రాయెల్ ప్రజలకు ఎంతో ఇబ్బంది కలుగజేసింది. స్తోత్రం కలుగును గాక. అందుకే పెద్దలు అంటారు, వ్యాపారం చేసే విషయంలో తొందరపడొద్దు అంటారు, ప్రయాణం చేసేటప్పుడు తొందరపడొద్దు అంటారు, వివాహ విషయంలో తొందరపడొద్దు అంటారు. ఎందుకంటారండి పెద్దలు? చెప్పాలి. ఎందుకంటారు వివాహ విషయంలో తొందరపడొద్దని, వ్యాపార విషయంలో తొందరపడొద్దని, ప్రయాణం చేసి వెళ్ళేటప్పుడు తొందరపడొద్దని ఎందుకంటారు? అనుభూతితో చెప్తారు మాటలు వాళ్ళు. హల్లెలూయా.
అంటే ఎవరి చేతిలో నువ్వు మోసపోకూడదని, తొందరపడి నీ స్వబుద్ధిని, నీ స్వంత ఆలోచనల్ని ఆధారము చేసుకొని నీ జీవితం నడిపించబడకూడదు. నీ ప్రతి నిర్ణయము, ప్రతి ఆలోచన దేవుని దగ్గర నుంచి వచ్చేదై ఉండునుగాక. హల్లెలూయా. దైవజనుడు చెప్తున్నారా? ప్రార్థనకు అప్పగిస్తున్నారా? ఏదైనా పని ఆరంభించాలంటే దేవునికి అప్పగిస్తున్నావా? దేవుని సలహాను తీసుకుంటున్నావా? దేవుని దగ్గర నుంచి పొందుకొని అనుమతి తీసుకొని చేస్తున్నావా? ఎలా దీవించబడతావు? ఎలా వర్ధిల్లుతావు? ఎలా హెచ్చించబడతావు? ఎలా నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది? హల్లెలూయా. పరిచర్య అయినా, కుటుంబమైనా, ఆత్మీయ జీవితమైనా, నాయకత్వమైనా దేవుని అనుమతిలోనే అది జరుగునుగాక. దేవుని సెలవుతోనే, దేవుని చిత్తములోనే నీవు నడిపించబడాలి. నీ స్వంత ఉద్దేశాలు, నీ స్వంత ఆలోచనలు, నీ పద్ధతులు నీ జీవితంలోనికి రావడానికి వీల్లేదండి. హల్లెలూయా. ఎవరికి చెప్పకుండా, ఎవరిని అడగకుండా, దేవుని దగ్గర మొరపెట్టకుండా, దేవుని దగ్గర కనిపెట్టకుండా తొందరపడి నష్టపోయిన వారి పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది ఉన్నారు. స్తోత్రం కలుగునుగాక. తొందరపాటు నిర్ణయం వద్దు. దేవునికి అప్పగించు. సహనం కలిగుండు, ఓర్పు కలిగుండు, కనిపెట్టు. దేవుని నీ జీవితంలో ఒక అద్భుతం చేస్తాడు. నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకు మోసపోతున్నావు అంటే తొందరపాటు నిర్ణయం. నీ ఆలోచనే జరగాలి, నీ ఇష్టమే జరగాలి. ఎవరు చెప్పింది నువ్వు వినవు, ఎవరు చెప్పింది నీకు నచ్చదు. స్తోత్రం కలుగునుగాక. దేవుని ఆలోచనకు లోబడేవారు ధన్యులు అంటండి. నువ్వు దేవుని ఆలోచనకు లోబడితే నీవు ధన్యురాలవు, ధన్యుడువు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ చదువుకున్న మాటలు మీరు చూస్తే కింద వచనాల్లో యెహోషువ గ్రంథం 9వ అధ్యాయము ఆ కింద వచనాలన్నీ మీరు చదువుకుంటే 14 నుంచి అక్కడ యెహోషువ వారిని పిలిపించి ఇట్లా నేను మీరు మా మధ్య నివసించు వారై ఉండి మేము మీకు బహుదూరముగా ఉన్నవారమని చెప్పి మమ్ము నేల మోసపుచ్చితిరి. 14వ వచనం. ఇశ్రాయేలు యెహోవా చేత సెలవు పొందకయే ఆహారములో కొంత పుచ్చుకొనగా యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతికించి. ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది, యెహోషువ దేవుని దగ్గర సెలవు పొందకయే వారి ఆహారములు కొంత పుచ్చుకున్నారని రాయబడింది. వింటున్నారా? వారి ఆహారాన్ని కూడా వీరు తీసుకున్నారంటండి. అంటే తీసుకోవడం తప్ప ఆకలితో ఉన్నారు, ప్రయాణంలో ఉన్నారు, భోంచేయడం తప్పే. దేవుని అడగకుండా నువ్వు వెళ్ళి తినడం తప్పే. దేవుడు వద్దనది నువ్వు చేయడం తప్పే. దేవుడు ఏం చెప్పాడు చెప్పనా? వారందరిని కూడా సమూలంగా దూరం పెట్టమన్నాడు, నశింప చేయమన్నాడు, వారికి దూరంగా ఉండమన్నాడు, వారికి వేరే బ్రతకమన్నాడు. కానీ వారి యెహోషువ ఏం చేశాడు? వారిని వీళ్ళలోనికి రానిచ్చాడు, ఉండనిచ్చాడు, నిబంధన చేశాడు. అంత మాత్రమే కాదు, వారి ఆహారంలో కొంత పుచ్చుకున్నారంటే ఏం పుచ్చుకున్నారో మనకే తెలియదు. ఆహారం తీసుకున్నారో, రొట్టెలు తీసుకున్నారో, ద్రాక్షరసం తాగారో మనకి తెలియదు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ పొరుగు వారి ఆహార పదార్థాలు ఏది కూడా నువ్వు ఆశించకూడదు. మనం వండుకున్న కూర కంటే పక్కింట్లో కూర మనకి రుచిగా ఉంటుంది. హల్లెలూయా. సాధారణంగా మనుషులంగా ఏం చేస్తాం చెప్పండి? పక్కింటి కూరే తీగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. ఈ పొరుగు వారిని ఏది నువ్వు ఆశించకూడదు. హల్లెలూయా. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, దుష్ట సహవాసం అంట మంచి నడవడిని చెరుపుతుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో మనము ఆహారము పానములు పుచ్చుకునే విషయంలో జాగ్రత్త పడవలసిన వారమై ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా ఏదైనా తాగడం విషయంలో, తినే విషయంలో తొందరపడి ఏది కూడా మీరు పుచ్చుకోవద్దండి.
స్తోత్రం కలుగును గాక. అది ఏమైందో, ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి కూడా, ఒకవేళ వచ్చినా అది నువ్వు వివేచించగలిగే జ్ఞానం నీకు ప్రభు ఇచ్చును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్న దేవుడు పరిశుద్ధపరుస్తాడు. దానికంటే ముందు నేను చెప్పే మాట ఏంటంటే, నువ్వు వివేచించాలి. ఆ వివేచన జ్ఞానము నీకు కావాలి. స్తోత్రం కలుగును గాక. ఎవరో ఇచ్చారని, ఎవరో పెట్టారని ఫ్రీగా ఇస్తే మనం ఏం చేస్తాం చెప్పండి? దాన్ని తెచ్చుకొని, చాలా మంది ఫ్రీగా ఇస్తారు. ఫ్రీగా ఇచ్చేటప్పుడు చాలా ఆలోచించి తీసుకోండి, జాగ్రత్త. 1కి 2 సార్లు ఆలోచించి దాన్ని మీరు ఇంటికి తెచ్చుకోండి. ఇంటికి మాటలు చెప్తున్నానంటే, గిబియోనీయులు వారి ఆహార పదార్థములు కొన్నిటిని ఇచ్చి ఇజ్రాయెల్ ప్రజలను మోసగించారంట. నా ప్రియ సహోదరుడా, రుచికరమైన భోజన పదార్థములు నీకు పెట్టి నిన్ను మోసగిస్తారు, జాగ్రత్త. రుచికరమైన నీకు ఇష్టమైన భోజన పదార్థాలు పెట్టి నిన్ను లొంగ తీసుకుంటారు, జాగ్రత్త. నిన్ను వశము చేసుకుంటాడు దుష్టుడు, నిన్ను జయిస్తాడు, నిన్ను దేవునికి దూరం చేస్తాడు, సేవకునికి దూరం చేస్తాడు, సంఘానికి దూరం చేస్తాడు, పరిశుద్ధతకు దూరం చేస్తాడు, సహవాసము నుంచి నేను దూరం చేస్తాడు. అందుకే వారి రుచిగల పదార్థముల్ని వాసించొద్దు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కలహముతో కూడి ఉన్న ఇంట చెప్పాలి, కలహముతో కూడిన ఇంట మంచి బిర్యానీ భోజనాలు తినటం కంటే ప్రేమతో కూడిన ఇంటి వారి దగ్గర ఆకుకూరలతో తినటం మేలంటండి. వట్టి రొట్టె ముక్క తినటం ఆశీర్వాదం అంట. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈ కడవరి దినాల్లో, ఎంత దినాల్లో దేవునికి పిల్లలంగా, సేవకులంగా, క్రైస్తవులంగా మన విశ్వాస స్థాయి ఎలా ఉంది? ఆత్మలో వివేచించే వారంగా నీవు ఉండగలుగుతున్నావా? అందరి చేతిలో మోసపోయే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? నీవెవరిని మోసగించొద్దు. ఈ నాలుక మోసకరమైన మాటలు పలుకుతుందంట. మన నోటి నుంచి, నాలుక నుంచి మోసపూరితమైన మాటలు వస్తాయి, జాగ్రత్త. నీ నోటి వెంబడి ఎవరిని మోసపుచ్చే మాటలు ఎన్నడూ కూడా రానివ్వద్దు. దయచేసి మనవి చేస్తున్నాను, నా చేతులు జోడించి మీకు చెబుతున్నాను, నీ నోటి వెంట ఎవరిని మోసగించే మాటలు రానివ్వద్దు. హల్లెలూయా. అయితే ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. గిబియోని నివాసులు, పట్టణస్థులు శూరులుగా, ధనవంతులుగా, బలవంతులుగా ఉండి యెహోషువ దగ్గరకు వచ్చినప్పుడు, యెహోషువ మోసపోయిన తర్వాత, వారి యొక్క మోసాన్ని గుర్తించిన తర్వాత, మమ్మల్ని మీరు మోసం చేయడానికి ఎందుకు ఇంత సాహసించారని చెప్పి యెహోషువ వారిని శపిస్తాడు. వినండి జాగ్రత్తగా ఈ మాట. నువ్వు ఎవరినైనా మోసం చేయాలని చూస్తే దేవుని శాపం నీకు వస్తుంది అని ఇక్కడ రాయబడి ఉంది. హల్లెలూయా. ఎవరినైనా నువ్వు మోసగిస్తే శాపగ్రస్తమైన పరిస్థితులు నీకు ఉంటాయి అని ఇక్కడ గిబియోనీయుల జీవితంలో ఇక్కడ రాయబడి ఉంది. యెహోషువ వారిని కోపముతో గద్దించాడు. ఎలా శపించాడో తెలుసా? ఎక్క నుంచి మీరు దేవుని మందిరం దగ్గర కట్టెలు కొట్టేవారుగా ఉంటారు, నీళ్లు చేదేవారుగా మీరు ఉంటారు, బలిపీఠము దగ్గర నీళ్లు చేదేవారుగా, కట్టెలు కొట్టే పని ఇక నుంచి మీరు చేస్తారు. హల్లెలూయా. శూరులు, బలవంతులు, ధనవంతులు ఎలా మారిపోయారో తెలుసా? వారు చేసిన మోసాన్ని బట్టి, వారి కపటోపాయాలను బట్టి, వారి కుయుక్తిని బట్టి, వారి వేషధారణను బట్టి బానిసలుగా మారిపోయారు. వారు బ్రతికి ఎలా అయిపోయింది? ఇప్పుడు బానిసలుగా, దాసులుగా, దీనులుగా మారిపోయారు. స్తోత్రం కలుగునుగాక. అయ్యా, మా పట్ల మీకు ఎలా చేయాలంటే అలా చేయండి, ఎక్కడి నుంచి మేము మీ దాసులము అని గిబియోను నివాసులు అప్పగించుకున్నారంటే యెహోషువకు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
ఆ రోజు నుంచి గిబియోనీయులు దేవుని యొక్క మందిరం కొరకు బలిపీఠం దగ్గర కట్టెలు కొట్టేవారుగా, నీళ్లు చేదేవారుగా, సేవకులుగా ఉన్నారంట. స్తోత్రం కలుగును గాక. శూరులైన వారు సేవకులుగా మార్చబడ్డారు. హల్లెలూయా. శూరులైన వారు సేవకులుగా, దాసులుగా మార్చబడ్డారు. కారణం ఏంటంటే వారు చేసిన మోసం, వారు ప్రవర్తించిన తీరు. అయితే దేవుడు వీరికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. గిబియోనీయులు చేసిన పనేంటో తెలుసా? ఎంతో నమ్మకంగా తగ్గింపు కలిగి కట్టెలు కొట్టడం మొదలుపెట్టారు. స్తోత్రం కలుగును గాక. నీళ్లు చల్లడం మొదలు పెట్టారు. నమ్మకంగా దేవుని మందిరం పరిచర్య చేశారంట. స్తోత్రం కలుగును గాక. వారికి ఉన్న అపవిత్రత అంతటిని కూడా వదిలిపెట్టారంట. పూర్వం చేసిన పాపాన్ని వారు వదిలిపెట్టేశారు. ప్రభువుని ఆరాధించడం మొదలు పెట్టారు. ఆయన సేవించడం మొదలు పెట్టారు. ఆయన నమ్మటం మొదలు పెట్టారు. ఆయన ప్రేమించడం మొదలు పెట్టారు. ఆశీర్వాదాలు మొదలైన గిబియోనీయుల ప్రజల్లో స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలతో వారు కూడా సమానులుగా, ఆత్మీయులుగా, నమ్మకస్తులుగా, వారు కూడా దేవుని పనిలో సహకారులుగా ఉండిపోయారు. స్తోత్రం కలుగును గాక. ఆ గిబియోనులోనంట దేవుని బలిపీఠం కట్టబడింది. ఏ గిబియోను ప్రజలైతే మోసం చేయాలని వచ్చారో ఆ గిబియోను పట్టణంలో దేవుని ప్రత్యక్షత పొందుకున్నారంట. దేవుని మందస్సం అక్కడ పెట్టబడింది. సొలొమోను కూడా రాజుగా ఉన్నప్పుడు గిబియోనులో ప్రార్థన చేసినప్పుడు దేవుని ప్రత్యక్షతను పొందుకున్నాడు. హల్లెలూయా. గిబియోను అనగా త్యాగ స్థలం. ఆమేన్. గిబియోను అంటే త్యాగ స్థలం. అదే రీతిగా వారి యొక్క స్వంత ఆలోచనలు, స్వబుద్ధిని, వారి తలంపులు, వారి మోసమును త్యాగం చేశారు. వారి యొక్క బలమును త్యాగం చేశారు. వారి ధనమును త్యాగం చేశారు. సమస్తమును కూడా దేవుని పాదముల దగ్గర పెట్టి తగ్గింపు కలిగి సావుకులుగా గిబియోను నివాసులు మిగిలిపోయారంట. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ గిబియోను అంతగా దీవించబడింది. రాగల రోజుల్లో కాలక్రమేణా నెహెమ్యా నాయకత్వంలో, ఎజ్రా నాయకత్వంలో వారి యెరూషలేము ప్రాకారాలు, గోడలు కట్టడానికి ఈ గిబియోను నివాసులు కూడా పనిచేశారంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెరూషలేము గోడలు కట్టడానికి ఈ గిబియోను నివాసులు పరిచర్య చేశారు. లేవీయుల వంశములో, లేవీయుల క్రమములో, మందిర సేవలో, పరిచర్యలో గిబియోనీయులు కూడా నిలిచారు. ఎంత గొప్ప ఆధిక్యత అండి, ఎంత గొప్ప దీవెన. స్తోత్రం కలుగును గాక. ఒకప్పుడు మోసపూరితమైన జీవితం, మోసపూరితమైన ప్రవర్తన, కుయుక్తి కలిగిన వారుగా, వేషధారణ కలిగిన వారుగా ఉన్నారు. ఎవడు కూడా పాత సిద్ధుల్లో, తిత్తుల్లో కొత్త ద్రాక్ష రసాన్ని పోయడండి. ఆమేన్. ఎవరు పాత బట్టలకు కొత్త మాసిక వేసుకోరు. కొత్త బట్టలకు పాత మాసిక ఎవరైనా వేస్తామా? వెయ్య. హల్లెలూయా. నువ్వు నూతనంగా జన్మించిన వ్యక్తి అయితే నీలో పాత రోత అలవాట్లు, ఆలోచనలు, పద్ధతులు ఉండకూడదుగాక. హల్లెలూయా. నీ హృదయము, నీ జీవితము, నీ దేహం అంతా కూడా నూతన పరచబడాలి, పరిశుద్ధపరచబడాలి, దేవునికి అప్పగించబడాలి. దేవుని పరిచర్యకు నువ్వు తగ్గింపు కలిగి అప్పగించుకోవాలి. నీ స్వబుద్ధిని ఎప్పుడు నువ్వు ఆధారం చేసుకోవద్దు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఎదుటి వ్యక్తిని మోసం చేయాలనే దృష్టితో నువ్వెన్నడూ జీవించొద్దు. అది నీకు క్షేమం కాదు, అది నీకు ఆశీర్వాదం. ఎదుటి వ్యక్తిని మోసం చేయాలని చూశారు, వారికి వచ్చిన పనిష్మెంట్ వారు అనుభవించిన తర్వాత వారి తప్పు వాళ్ళు తెలుసుకొని సరిదిద్దుకొని మరలా దేవుని యొక్క పనిలో నమ్మకస్తులుగా వారు పిలువబడ్డారంట. స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఈ సందేశం ద్వారా గిబియోనీయులు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే దానికి గల కారణం ఏంటంటే, ఒకప్పుడు శూరులే కానీ ఇప్పుడు సేవకులు, ఒకప్పుడు వారు మోసగాళ్ళే కానీ ఇప్పుడు
నమ్మకస్తులుగా ఉన్నారు, దేవుని చేత ఆశీర్వదించబడిన వారిగా ఉన్నారు. ఒక మాట నేను ముగిస్తున్న మాటలు, గిబియోనీయులతో యెహోషువ నిబంధన చేసిన తర్వాత, కాలక్రమేణా సౌలు ఇజ్రాయెల్కి రాజు అయిన తర్వాత గిబియోనీయులందరినీ కూడా హతమార్చాడు సౌలు. కొంతమందిని గిబియోను పట్టణస్థుల్ని చంపినప్పుడు దేవుడు ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకొని విలువిచ్చి ఇజ్రాయెల్ ప్రజల్లో కరువును పంపించాడు. స్తోత్రం కలుగును గాక. నా మాట మీకు అర్థమవుతుందా? దేవుని ప్రజలతో నిబంధన చేసుకున్నారు, ఒక ఒప్పందాన్ని చేసుకున్నారు, ఒక కవనెంట్ కలిగి ఉన్నారు. అంటే నీవు నేను కూడా దేవునితో ఒక నిబంధన కలిగిన నిబంధన ప్రజలము. హల్లెలూయా. ఎవరైనా నీ జోలికి వస్తే, నిన్ను ముడితే దేవుడు ఊరిని వారిని వదిలిపెట్టడు. నిన్ను ముట్టిన వాడు నా కనుగుడ్డును ముట్టినట్లే. హల్లెలూయా. ఒక్కడు 1000 మందిని తరుపుతాడు, వారిలో ఒంటరైన వాడు 1000 మంది తగ్గుతాడు అన్నట్లుగా దేవుడు ఆస్వాదిస్తూ వచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. నిబంధనను మర్చిపోకూడదు. దేవునితో నువ్వు చేసుకున్న నిబంధన తీర్మానము ఎలా ఉంది ఈ రోజున జ్ఞాపకం చేసుకో. దేవుడు దానికి విలువిచ్చాడు. ఆ రాజులు మర్చిపోయినా దేవుడు మర్చిపోలా. ఆయనను మర్చిపోయే దేవుడు కాదు. హల్లెలూయా. గిబియోనీయుల పక్షంగా దేవుడు న్యాయం చేశాడండి. ఇజ్రాయెల్ ప్రజలు కొంత కరువును అనుభవించారు, వారిని బాధ పెట్టారని. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, మనము ఆత్మల వివేచన కలిగిన వారంగా ఉండాలి. దయ్యపు ఆత్మల యందు, మోసపరచు ఆత్మల యందు లక్ష్యం ఉంచే వారంగా మనం ఉండకూడదు. ఈ కడవర దినాల్లో, అంత్య దినాల్లో మనం జీవిస్తున్నాం కాబట్టి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకున్న వారముగా ఉండాలి. సాతాను యొక్క కుయుక్తులను మనము ఎరిగే వారంగా మనం ఉండాలి. మెలకు కలిగిన వారంగా ఉండాలి. నమ్మకస్తులంగా ఉండాలి. ఎవరిని మోసగించే వారంగా మనం ఉండకూడదు. హల్లెలూయా. అదే రీతిగా దేవుని యొక్క పనిలో సహకారులుగా మనం ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ ఆలోచన చేసినా, ఏ పని మొదలు పెట్టినా దేవుని అనుమతితోనే చేయదువుగాక, మొదలు పెట్టుదుముగాక. హల్లెలూయా. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. మనందరం కూడా చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు వింటున్న, సందేశం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, గిబియోను నివాసులు ఇజ్రాయెల్ ప్రజల దగ్గరకు వచ్చి మోసం చేశారు, మోసగించాలని ప్రయత్నం చేశారు. దుష్టుడు కూడా, శత్రువు కూడా నీ దగ్గరకు వస్తాడు. మోసపరచు ఆత్మలు, అబద్ధ ప్రవక్తలు, అపోస్తలుగా దేవుని నమ్మిన వారని, సావుకులని, విశ్వాసులని, పరిశుద్ధులని ఆశ చూపిస్తారు, ఎరవేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలయ్యా. ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు. ఈ కడవ దినాలు ఆత్మ తేటగా చెబుతున్న మాటలు సంఘము చెవిగలవాడు వినుగాక. తండ్రి, మోసగించే వారంగా కాదు, మోసపోయే వారంగా మేము ఉండకూడదు. ఎన్నో సందర్భాల్లో మోసపోయాం అయ్యా. ఇక మోసపోకుండా అయ్యా, బెరయ సంఘస్థుల వలె వివేచించాలి, పరిశోధించాలి. మీ వాక్యపు వెలుగులో అన్నిటిని మేము గమనించాలి. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదు, ఎవరు ఎటువంటి వ్యక్తులు, ఎటువంటి నిర్ణయాలు మేము తీసుకోవాలో తొందరపడకూడదని
తొందరపడి ఆహారం పుచ్చుకోకూడదని, తొందరపడి నిర్బంధం చేయకూడదని, అనేకమైన ఆత్మీయ విషయాలు, పాఠాలు, అనుభవాలు యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. వాక్య ప్రకారంగా జీవించే కృపను నాకు మాకు దయచేయండి. ఈ సందేశం వింటూ ఉన్న ప్రతి కుటుంబమును, ప్రతి సంఘమును, సావుకుని మీరు ఆశీర్వదించండి, బలపరచండి, మీ ఆత్మాభిషేకంతో నింపండి, ఈ వాక్యానుసారమైన భక్తి జీవితాన్ని అనుగ్రహించండి. మోసపరచు ఆత్మల యందు లక్ష్యముంచని వారిగా, వివేచించేవారిగా, గద్దించువారిగా, ఖండించేవారిగా, బుద్ధి చెప్పువారిగా మీ కృపను సహాయం మాకు అనుగ్రహించమని సమస్త మహిమ గంత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ అతి త్వరలో రానయ్యున్న యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. దేవుడు నన్ను ఆశీర్వదించును గాక.